చాలా రేర్ బర్డ్ నాన్న. నేను వెళ్ళి ఒక స్నాప్ తీసుకొని వస్తాను. నాకు ఒక చెడ్డ కల వచ్చింది. క్రమం తప్పకుండా పౌర్ణమి పూజ చేస్తూనే ఉన్నాను. ఈ రోజు నాకు విడుదలని చెప్పడానికేగా వచ్చావు? నా చేతిలో చావవలసిన మనిషివాడు. తిరణాల విషయంగా మాట్లాడాలని వచ్చాం. మా అమ్మాయి పుట్టకు పూజ చేస్తుంది, తనతో చెప్తే తీసుకెళ్ళుద్ది. అయ్యగారు, అయ్యగారు, ఇందుకే నేను చెప్పేది ఏదైనా మంచి ముహూర్తం చూసుకుని బయలుదేరాలి అని. ఏం జరుగుతుందో చూస్తున్నారుగా. హలో, ఏంటండి? ఏంటి విషయం? అయ్యగారిని చూడాలండి. దేనికి? గుడి విషయం మాట్లాడాలి. డొనేషన్ కోసం వచ్చారా? వచ్చే నెల ఊరు గుడి తిరునాళ్ళు వస్తోంది కదా. మీ అందరికి వేరే పని లేదా ఏంటి? ఇప్పుడే అమ్మగారిది అయిపోయింది, ఇంకా ఈయంతో మొదల. మీరు అడిగినప్పుడల్లా కావాల్సినది ఇచ్చారుగా మా నాన్న. ఆ దేవుడు అసలు మాకేం చేశాడు? ఆ దేవుడు నిదానంగా ఇస్తాడు. నిదానంగా ఇవ్వద్దు, అర్జెంట్ గా ఇవ్వద్దు. ముందు ఇక్కడి నుంచి బయలుదేరండి. అయ్యా అలా మాట్లాడొద్దు, నేను చెప్పేది కాస్త వినండి. మంచి చెప్తే విషయం వినరా? ఏదో అందరూ అర్జెంట్ గా ఇక్కడి నుంచి బయటికి వెళ్ళండి. అరుణ్, ఇంటికొచ్చిన వాళ్ళతో అలా మర్యాద లేకుండా మాట్లాడతావేంటి? దేవుడు పేరు చెప్పుకొని ఎవరు ఇక్కడికి రాకూడదు. వెళ్ళమని చెప్పండి నాన్న. ఆ విషయం నేను చూసుకుంటాను, నువ్వు లోపలికి వెళ్ళు. నాన్న, నేను చెప్పేది. వెళ్ళమని చెప్తున్నానా? ఎన్నిసార్లు చెప్పినా ఈయనకు అర్థం కాదు. అయ్యా నమస్కారం. భార్య చనిపోయిన బాధలో ఏదో తెలియక మాట్లాడాడు. అది మీరెవరూ మనసులో పెట్టుకోవద్దు. రండి. చెన్నై గారే కదండి, దాని గురించి మేమేమీ తప్పుగా అనుకోం. సరే కూర్చోండి. అదేం పర్వాలేదు అయ్యగారు, ముందు ఈ గుడి మర్యాదని స్వీకరించండి. ఆహా, ఇలాంటివేమీ వద్దు. వచ్చిన విషయం చెప్పండి. అవును, నిజమే, పాతబడిపోయింది. పోయిన సంవత్సరమే కొత్త చేయించాలని మాట్లాడుకున్నాం. అవునయ్య గారు. కొత్త చేయించాలంటే ఎంత ఖర్చు అవుతుంది? అయ్యా, ఒక 20 లక్షల రూపాయలు పూర్తి చేయొచ్చు. అవునా? అవునయ్యా. మొత్తం డబ్బు నేనే ఇస్తాను. సంతోషం అయ్య గారు. మీరు వెంటనే పని మొదలు పెట్టండి. అలాగేనయ్యా. నేను చెప్పానా అయ్యగారి దగ్గరికి వస్తే మంచిగా జరుగుతుందని? రథానికి 20 లక్షలా? అయ్యగారు, 20 లక్షలు మీరే ఇస్తారా? ఏ దేవుణ్ణి మీరు మాత్రమే మొక్కుతున్నారా? మిగతా వాళ్ళు ప్రసాదం తినడానికి వస్తారా? ఏమ్మా, కాపీ ఇచ్చామా వెళ్ళేమో అన్నట్టుండాలి. ఇదంతా నీకెందుకమ్మా? మీరు అలా మాట్లాడొద్దు. వీళ్ళ కుటుంబం వంశపారంపర్యంగా మా దగ్గర పనిచేస్తూ వస్తున్న గంగని మా ఇంటి పని మనిషిగా ఎప్పుడూ చూడలేదు. మా ఇంటి ఆడబిడ్డగా చూస్తున్నా. మా గంగకి అడగటానికి అన్ని హక్కులు ఉన్నాయి. అలా చెప్పండి అయ్యా. అమ్మా, అయినా కూడా ఇది గుడి వ్యవహారం కదా. మనం అడగకుండానే అన్నీ ఇచ్చే దేవుడికి ఎంతో కొంత ఇవ్వడంలో తప్పులేదుగా. సరే సరే, నువ్వు వెళ్ళు. అవును, నా మాట ఎప్పుడు విన్నారని ఏదో ఒకటి చేయండి. మీరొచ్చిన పని అయింది కదా. తను చిన్నపిల్ల. మాధవయ్య, అయ్యగారు చెక్కు రెడీ చేయి. అలాగే గారు. చాలా సంతోషం అయ్యా. తిరునాళ్ళకి పత్రిక వేయించాం, చూడండి అయ్యా. అయ్యా, మీ దగ్గరికి వస్తే అంతా మంచిగానే జరుగుతుందని నమ్మకంతో మీ ఫోటోని పత్రికల్లో వేయించాం. మీరు తప్పకుండా రావాలయ్యా. నా ఫోటో వేశారేంటి? ఎందుకు ఈ కొత్త పద్ధతి? మామూలుగా ప్రతి సంవత్సరం ఎలా చేస్తున్నారో అలా చేయండి. అయ్యా, గుడికి ట్యూబ్ లైట్లు ఇస్తేనే వాళ్ళు వాళ్ళ పేర్లు రాసి వెళ్తూ లేకుండా చేస్తున్నారు. మీరు గుడికి ఎంతో సహాయం చేస్తున్నారు. పత్రికలో మీ ఫోటో వేస్తే తప్ప అయ్యా? మీరు నా మీద చూపిస్తున్న అభిమానానికి సంతోషం. అయ్యగారు, ఏమైంది? అయ్యా, ఏమైంది అయ్యా? ఏమైందయ్యా? ఏమైంది అయ్యగారు? అయ్యా అయ్యా ఏమైందండి? ఏమైందయ్యా? అయ్యగారు, ఏమైందయ్యా? అయ్యగారు మళ్ళీ కడుపు నొప్పి. మీరు వెళ్ళండి. అయ్యా, మీకింకా కడుపు నొప్పి తగ్గలేదా? అవును, చేయించని వైద్యం లేదు, కానీ నొప్పి మాత్రం తగ్గటం లేదు. అయ్యా, పుట్టమన్ను తీసి రాస్తే సరిపోతుంది. పుట్టమన్నా? నయం కాని కడుపు నొప్పికి అదే మందు. నేను చూసుకుంటాను, మీరు బయలుదేరండి. అలాగే వస్తామయ్యా. అయ్యగారు, వాళ్ళు చెప్పినట్టే పుట్టమట్టితో వైద్యం చేద్దామా? అదేమొద్దు, నువ్వు వెళ్ళి ఆ చెక్ బుక్ తీసుకురా. అలాగే అలాగే అయ్యగారు.
భగవంతుడు మంచి వాళ్ళనే పరీక్ష చేస్తూ ఉంటాడు. ఆ దైవలీల ఏం చెప్పగలం? జానకి అయ్యో ఏంటి చిన్న బాబు ఈ రోజు అదేనా? రండి పడుకోండి బాబు. వదులన్నా, వదులు. జానకి నేను ఎంత ప్రేమించానో నీకు తెలియదన్నా. తనపై నేను ప్రాణాలే నాకు పెట్టుకున్నాను. తెలుసు చిన్నయ్య, జానకమ్మ గారు పోయిన దగ్గర నుంచి ఇలాగ అయిపోయారు. రండి పడుకోండి అయ్యా, రండి లేవండి అయ్యా, రండి అయ్యా. అయ్యో చిన్నయ్య, జానకి నన్ను ఒంటరివాడిని చేసి వెళ్ళిపోయావే. జాగ్రత్త అయ్యా. ఏంటి నాన్న సడన్ గా కరెంట్ పోయింది? అదే అర్థం కాలేదమ్మా. జనరేటర్ కూడా పనిచేయటం లేదు. నువ్వు పనిచేయి, అన్ని గదుల్లో కొవ్వొత్తులు పెట్టు. నేను పెడతాను. ఇదిగో వీటిని తీసుకెళ్ళు. ముందా జనరేటర్ సంగతి చూడండి. అలాగమ్మా, చూస్తా. సంవత్సరాల పగ ఈ రోజుతో ముగుస్తుంది.
చావరా. నన్ను ఆపకు. వదిలు, వదిలు. ఏయ్! ఏయ్! నువ్వు ఒంటరి వాడి వరకొని వచ్చాను. రక్షణ కల్పించుకున్నావా? నా నుంచి నిన్ను ఎవరు రక్షిస్తారో చూద్దాం. వస్తా, మళ్ళీ వస్తా. అనిమా మగిమా కరిమా లఘుమా ప్రాప్తి ప్రగామ్యం. ఈశస్తువం వసిస్తువం అనే అష్టమహాశక్తులతో వస్తాను. ఎవ్వరూ కట్టడి చెయ్యలేని లంకిణిగా వస్తాను. నీ రక్తాన్ని తాగే భయంకర భైరవిగా వస్తాన్రా. వస్తాను. అయ్యో చిన్నయ్య గారు, చిన్నయ్య గారు ఏమైంది? చిన్నయ్య గారు లేవండి. నాన్న, నాన్న ఒకసారి ఇలా రండి. నాన్న, త్వరగా చూడండి నాన్న. చిన్నయ్య ఏమైంది? లేవండి బాబు. చిన్నయ్య గారు లేవండి. చిన్నయ్య రే అరుణ్, ఏమైంది? ఉండండి, నీళ్లు తీసుకొస్తా. ఏమైందిరా? ఏమైంది? మీరందరూ నా రూమ్ లో ఏం చేస్తున్నారు? నిద్రపోలేదా? నువ్వు మమ్మల్ని అడుగుతున్నావా? ఏదో జరిగిందే. ఏం జరిగింది? చిన్నయ్య గారు, మీరు స్పృహ కోల్పోయి తలకిందులుగా పడిపోయి ఉన్నారు. అది చూసి నేను చాలా భయపడ్డాను. నన్నెవరో దిండుతో నొక్కినట్టు అనిపించిందే. మీరా అత్తయ్య? కొంచెంగా తాగుంటే ఏం జరిగిందో తెలిసేది. నువ్వు ఓవర్గా తాగేసి మైకంలో ఉన్నావు కదా, నీకెలా తెలుస్తుంది? ఓవర్ ఏం కాదు. ఒరే అరుణ్, నీకేదన్నా జరిగితే మేమేం కావాలరా? సరే ఊరుకో అక్క, వాడికి మనసు బాగాలేదనుకుంటా. అంతా నువ్విచ్చిన చనువే. వీడిలా కావడానికి నువ్వు ఒక కారణం. భారీపోయిన బాధల్లో తాగడం మొదలెట్టాడు. అప్పుడే నువ్వు దండించుండాలి. పశ్చాత్తాపంతో వదిలేశావు. ఇప్పుడు తాగుణ్ణి వదిలేయలేక దానికే బానిసైపోయాడు. అత్తయ్య, దండించేంత తప్పేం చేయలేదు. నేను చాలా లిమిట్ గానే తాగాను. ఏదిరా లిమిట్? నువ్వు పడున్న విధానం చూసి తనెంతో భయపడిపోయింది. ఆ స్థితికి మత్తు నిన్ను నొక్కి పడేసింది. కరెక్ట్ అత్తయ్య, నొక్కారు. ఎవరో నన్ను గట్టిగా నొక్కారు. కాసేపటి క్రితం ఈ రూమ్ లోకి ఎవరో వచ్చారు. నాకు బాగా గుర్తుంది. అయ్యో, ఖచ్చితంగా ఎవరో వచ్చారు. నేను చెప్పేది నమ్మండి. తాగుబోతాడు మాటలు ఎవరు నమ్ముతారా? ఊరికే కలలుగంటూ ఉండకుండా నోరు మూసుకొని పడుకోరా. అయ్యో బా, నన్ను నిద్రపోనికుండా చేశాడు. బాబు, ఇదిగో ముందు కాస్త మంచినీళ్ళు తాగండి.
అయ్యగారి కడుపు నొప్పి తగ్గడానికి పుట్టమన్ను కావాల్సొచ్చిందమ్మా. కొంచెం పుట్టమన్ను తీసుకుంటాను. కడుపు నొప్పి తగ్గేలా చూడమ్మా. గంగా, పుట్టమన్ను తీసుకురావద్దని అయ్యగారు మరీ చెప్పారు. నన్ను ఇరకాటంలో పెట్టకమ్మా. అలాగైతే ఇది నాటుమందని చెప్పి అయ్యగారికి నొప్పున్న చోట రాయండి నాన్న. అలాగేమ్మా. మాధవయ్య, అమ్మా, ఇలారా. ఏంటది? అయ్యగారు కడుపు నొప్పితో బాధపడుతున్నారు కదా, అది నయం అవ్వడానికి గంగా ఒక నాటుమందు తెచ్చిచ్చింది. మీరు కూడా వైద్యం చేయడం మొదలెట్టారా? మా తమ్ముడు ఏమవుతాడో పోపో. అయ్యగారు, మీ కడుపు నొప్పి తగ్గడానికి గంగ ఓ నాటుమందు ఇచ్చి పంపించింది. నాటుమందా? అది కూడా ఉపయోగించి చూద్దాం. చూడండి అయ్యా, ఎలా పనిచేస్తుందో మీకే తెలుస్తుంది. అమ్మా మాధవయ్య, ఎన్నో ఇంజెక్షన్లు, మందులు అవన్నీ వాడినా తగ్గని ఈ కడుపు నొప్పి ఈ నాటు మందుకు తగ్గుతుందంటావా? అయ్యగారు, మందు శక్తి కంటే కూడా దాని మీదున్న మానసిక నమ్మకమే జబ్బును నయం చేస్తుంది. ముందు తమరు నమ్మండి. బాగా రాయ్, ఇటుపక్క రాయ్. అయ్యగారు, మీరేం దిగులు పడొద్దు. ఇది రాసిన తర్వాత మీ కడుపు నొప్పి అంతా పూర్తిగా తగ్గిపోతుందన్న నమ్మకం నాకుంది అయ్యగారు. తగ్గుతుందంటావా? చల్లగా ఉందా? అలాగే పడుకోండి అయ్యగారు. ఇంకా సేపట్లో మీ కడుపు నొప్పి ఎలా పారిపోతుందో చూడండి. అమ్మా అదృష్టవశాత్తు తప్పించుకున్నారు. కానీ గుండె బలహీనంగా ఉంది. అందువల్ల కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. డాక్టర్, నాకు ప్రాణభయం ఎప్పుడూ లేదు. మరణం ఎప్పుడొచ్చినా ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నాను. నాకున్న దిగులల్లా ఒకే ఒక్కటి, అది మా అబ్బాయి గురించిన దిగులు. అరుణ్నికి పెళ్లి చేసి వాడికొక తోడుని ఏర్పాటు చేయకుండా వాణ్ణి అనాథగా వదిలి వెళ్ళిపోతానేమోనని నాకు భయంగా ఉంది. 1,000 కోట్ల ఆస్తికి అధిపతిలా కనిపించటం లేదు. ఎప్పుడు ఏదో పోగొట్టుకున్న వాళ్ళ చనిపోయిన వాడి భార్య జ్ఞాపకాలతో బతుకుతున్న వాడితో మళ్ళీ పెళ్లి చేసుకోమని వాడికి ఎలా చెప్పాలో తెలియక ఇన్నాళ్ళు ఆ విషయం మాట్లాడకుండా ఉన్నాను. కానీ ఇక నా అంతిమ గడియలు సమీపించాయని తెలిసాక
వాడికి మళ్ళీ ఏదో విధంగా పెళ్లి జరిపించేస్తే నా మనసు తేలిక పడుతుంది. ఇంతవరకు నేనేమడిగినా వాడు కాదన్నది లేదు. ఈ పెళ్లి విషయంలో కూడా వాడు కాదండనే అనుకుంటున్నాను. దానికి ఆ దేవుడు కూడా కరుణించాలి. వాడిని ఎలాగైనా పెళ్లికి ఒప్పించాలి. మీ తమ్ముడు మనసులో ఏముందో తెలుసుకున్నారుగా, దాన్ని త్వరగా నెరవేర్చే ప్రయత్నం చేయండి. ఆయన తొందరగా కోలుకోవడం అనేది మీ చేతుల్లో ఉంది. అయ్యా, ఆరోగ్యం జాగ్రత్త. నేను వెళ్ళొస్తాను. అరుణ్, అరుణ్, ఇలా రా బాబు. ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసా నీకు? తెలుసు అత్తయ్య. ఏం చెప్పాలో తెలియకే నేను లోపలికి వచ్చేసాను. జానకి చనిపోయి చూస్తుండగానే 6 సంవత్సరాలైంది. దాన్నే తలుచుకుంటూ కూర్చోవడం మానే మీ నాన్నగారికి ఒక మంచి కొడుగ్గా పేరు తీసుకురా. అదే ఇప్పుడు అవసరం. జానకి నేను మర్చిపోలేను అత్తయ్య. అన్నిటికీ మనసేనయ్యా ముఖ్యం. దగ్గర నుంచి చూస్తే దాని మీదకే జాసిపోతుంది. కొంచెం దూరంగా ఉండి చూడు, అన్నీ సర్దుకుంటాయి. జానకి ద్రోహం చేయడం నా వల్ల కాదత్తయ్య. జానకక్క బతుకున్నప్పుడు మిమ్మల్ని పెళ్లి చేసుకోమని చెప్పుంటే అది తప్పవుతుంది. ఇప్పుడు అక్క లేదు కదా. ఇలా చూడండి, జానకక్క మంచి మనిషే, కానీ అక్క లేనందుకు మీ జీవితమే ముగిసిపోయిందనుకుంటే అది మీ పిచ్చితనమే అవుతుంది. 6 సంవత్సరాలుగా ఎలా ఉన్నారో తెలియక, ఏం చేస్తున్నారో తెలియక అక్క బొమ్మల్ని గీసుకుంటూ అక్క జ్ఞాపకాలతో పిచ్చివాడుగా మారిపోయారు. ఇక మీదట అలా ఉండొద్దు. మీకోసం కాకపోయినా మీ వాళ్ల కోసమైనా మీరు ఒప్పుకోవాలి. ఇప్పటికీ నువ్వు ఒప్పుకోకపోతే మీ నాన్నగారి ఆరోగ్యం ఇంకా క్షీణించిపోతుందయ్యా. నా తమ్ముడు నిన్నెంతో ప్రేమగా పెంచాడు. వాడిని ఇంకా బాధ పెడతావా? లేదత్తయ్య, మా నాన్న కంట్లోంచి ఒక్క నీటి బొట్టు వచ్చినా కూడా నేను తట్టుకోలేను. ఆయనంటే నీకు ప్రేమ, అభిమానం, అనురాగం ఉన్నాయి కదా. మరెందుకురా మౌనంగా ఉన్నావు? నోరు తెరిచి పెళ్లి చేసుకుంటానని చెప్పరా? సరే అత్తయ్య. రా, ఈ సంతోషమైన విషయం మీ నాన్నగారితో చెబుదు గాని. నువ్వు పెళ్లి చేసుకుంటానంటే ఆయన ఎంతో సంతోషపడతారు. రారా రా.